B9 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి పండుగ నిమజ్జనం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పర్యావరణ రహిత మట్టి గణనాథులు ప్రతిష్ఠించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. పిఓపి విగ్రహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తేవాలన్నారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిమజ్జనం పాయింట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, వారి వివరాలు ముందుగానే జిల్లా యంత్రానికి అందించాలని మత్స్యశాఖ అధికారిని నిమజ్జన పాయింట్ల వద్ద 108 వాహనాలు ఏర్పాటు చేసి అలాగే 108 వాహనాలు కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ ప్రసాదరావు, జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి, ఆర్డీఓలు గణేష్, రాజేందర్, స్తంభాద్రి ఉత్సవ కమిటీ బాధ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం దాన్ని పర్సూ చేస్తే బాగుంటుంది. ధన్యవాదాలండి. సార్ మాది చిన్న రిక్వెస్ట్, మీరు ఒకసారి అందరూ ఇక్కడ తయారు చేస్తారు. హైదరాబాద్ బల్క్ కొనుక్కొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు అంతే. ఇబ్బంది అవుతుంది. మీరు ఏది చేసినా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంటిమేషన్ ఇస్తున్నారు, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు స్కూల్స్ పెట్టడం, కాలేజ్ పెట్టడం, బస్సులు నడవడం వలన ఈ నిబంధన ఇప్పుడు కూడా అదే విధంగా చెప్పేస్తారు. తర్వాత ఈ లోకల్ హాలిడే నిమజ్జనం రోజు 16వ తారీఖు డ్యామేజ్ కావడానికి వీల్లేదు. కాబట్టి నేను హైదరాబాద్లో చూసిన చిన్నది విగ్రహం పైన ఒక్క ఇట్లా రెబ్బలు వేసి రైట్. ఇంకేమన్నా అండి? రైట్. అది సమయం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. కానీ మనం అంతా నమ్మింది ఒకటి, ఏ కొత్త పని మొదలుపెట్టినా మన గణేశుడి దీవెన ఉండాలని. మరి నేను జిల్లాకు వచ్చి 2 నెలలు అయింది. నాకు ఈ దీవెనలు అందాలంటే మనం అంతా కలిసి బాగా పనిచేయాలి సార్ చతుర్థి. సో ఈ ఎవరన్నా మీకు కష్టాలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఫస్ట్ అధికారులను సంప్రదించండి. మాకేమన్నా మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక సహాయం కావాలంటే ఖచ్చితంగా మనం సమన్వయం చేసుకుంటాం. జిల్లాలో మొదటి నుంచి ఒక అంశం చూస్తూనే పోతున్నాను, అందరు కలిసి పనిచేసే జిల్లా ఇది. సో అదే పనిని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా విజయవంతంగా చేస్తామనే నమ్మకం ఉంది. కానీ డీసీపీ గారికి, ఆర్డీఓ కల్లూరు గారికి, ఆర్డీఓ ఖమ్మం గారికి, నా సాధికారులైన జిల్లా ఫారెస్ట్ అధికారి గారికి, సభలో ఉన్న సాధికారులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి అందరికీ. మనం ఈ చిన్న మీటింగ్ ఒకటి సమన్వయం చేసుకోవడానికి గణేష్ చతుర్థి మొదలయ్యే ముందు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెట్టుకోవడం జరుగుతుంది. నాకన్నా ఎక్కువ మీరే జిల్లాలో ఉన్నారు, తెలుసు మీకు ఏం కష్టాలు అవుతున్నాయి, ఏది మనకి ఇష్యూలు అవుతాయి అనేవి. చర్చలో కూడా మీరు ఏమన్నా ఈ ఇష్యూలు అయ్యాయి సార్, ముందు ఇక్కడ మనం జాగ్రత్త పడాలంటే ఆ సలహాలు, సూచనలు కూడా అందించండి. కానీ మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సిన ఒక 5-6 అంశాలు. ఫస్ట్, ఈ పండల్స్ పెట్టేటప్పుడు దయచేసి అందరూ పర్మిషన్ తీసుకొని పెట్టాలనే విజ్ఞప్తి. ముందుగా ఆ లొకేషన్స్ పోలీస్ సరిగ్గా ఎంక్వైరీ చేసుకొని సిపి సార్ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటప్పుడు ట్రాఫిక్ ఫ్లో, ముందైన వివాదాలు ఏమైనా ఉన్నాయా, కరెంట్ డిస్రప్షన్లు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని పోలీస్ అనుమతిస్తుంది. ఈ పర్మిషన్ తీసుకునే పండలు పెట్టమని విజ్ఞప్తి. రెండోది, పండల్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన సౌకర్యాలు. జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రత్యేకంగా అధికారి కూడా మాట్లాడతారండి. ఫైర్ వైపు నుంచి అయినా, మెడికల్ బృందం వైపు నుంచి అయినా, ఎలక్ట్రిసిటీ వైపు నుంచి అయినా పండలు పెట్టుకున్నప్పుడు స్ట్రక్చరల్ డిజైన్ కూడా మీరు ఒకసారి చూపించుకొని పెడితే మంచిది. ఎందుకంటే దాని వెయిట్ లోడ్ ఎంత తీసుకుంటుంది, సడన్గా క్రౌడ్ పెరిగినప్పుడు ఆ పండలు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఆసక్తి ఉందా లేదా జాగ్రత్త తీసుకోండి. ముందుగానే వర్షాలు ఉండేటట్టు ఉన్నాయి, 10-15 రోజులు వర్షాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పండల ఆర్గనైజర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి. దీంతో సహా మన చతుర్థి పూర్తయిన తర్వాత నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు రూట్లు జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకొని పోలీస్కి మీరు ఇన్ఫామ్ చేస్తారు. ఆ రూట్ ప్రకారం మేము మున్సిపాలిటీకి చెప్పి
రూట్లో రోడ్ మరమ్మతులు కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషలీ పెద్ద నగరాలు ఉన్నప్పుడు మనకి డ్యామేజ్ అయ్యే ప్రసక్తి ఉంటుంది. సో అవి ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా ఎక్కడెక్కడ పెద్ద గణేషులు పెట్టారో చూడడం జరిగింది. ఆ రూట్లన్నీ శానిటైజ్ చేయడం అనేది ఒకటి. రెండోది రూట్లో ఉన్న కరెంటు తీగలు, రూట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మూడోది షెడ్యూలింగ్ అండి. మీరు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళినప్పుడు, నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ షెడ్యూల్ ఖచ్చితంగా పోలీస్ వెట్టింగ్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే 2-3 పెద్ద గ్రూపులు వచ్చినప్పుడు ఒకేసారి అక్కడ రష్ కాకుండా చూడాల్సింది పోలీస్. కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఐడల్ స్టార్ట్ అయ్యేది, ఐడల్ రీచ్ అయ్యేది, నిమజ్జనం చేసేది. నిమజ్జనం చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫిషరీస్ ఆఫీసర్ గారు, మీరు స్విమ్మర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది. వచ్చారా మేడం? ఫిషరీస్ ఆఫీసర్ గారు, మీరు ప్రతి సైట్కి నంబర్ ఆఫ్ ఫిషర్మెన్ ఎన్ని పెట్టాలని పోలీస్ నుంచి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత పెట్టడం జరుగుతుంది. ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర ఎక్కువ, తక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర కొన్ని తగ్గించినా ఓకే. బట్ ఎక్స్పీరియన్స్ స్విమ్మర్స్, ముందుగా పనిచేసిన స్విమ్మర్స్ పెట్టడానికి ప్రయత్నిద్దాం. అక్కడ అందించాల్సిన సౌకర్యాలన్నీ ఎదర్ లోకల్ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన మా పార్లమెంటు సమావేశానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థులు రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దేశ సమగ్రత అభివృద్ధికి స్వచ్ఛమైన రాజకీయాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. భవిష్యత్తులో భావి భారత పౌరులుగా తయారవుతూ రాజకీయ నాయకులుగా కూడా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా పార్లమెంటు నిర్వహణ ఎలా ఉంటుందో వివరించారు. పార్లమెంట్ లో హౌస్ నిర్వహణ మల్లు రవి వివరిస్తూ ప్రశ్నోత్తరాలు, 0 అవర్, క్వశ్చన్ అవర్, పార్లమెంటు ప్రొసీడింగ్స్ తదితర అంశాల గురించి విద్యార్థులు ప్రదర్శించిన తీరును ఆయన ప్రశంసించారు. అంతకుముందు విద్యార్థులు పార్లమెంటు నిర్వహణను ఆయన వీక్షించి విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and I will faithfully discharge the duty upon which I am about to enter. ఇప్పుడు మన వైస్ ప్రిన్సిపల్ జయరామ్ మాలాలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లిలో పర్యటించి ప్రభుత్వ పాఠశాల, గ్రంథాలయం, పాల శీతలీకరణ కేంద్రం, గ్రామ పంచాయతీ, బీసీ కమ్యూనిటీ హాల్, పశు వైద్యశాల నిర్మాణం పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల విస్తరణ, అండర్ డ్రైనేజీ నిర్మాణం, శ్రీశైలం హైవే రోడ్డు నుంచి గ్రామం వరకు 4 లైన్ల రోడ్డు విద్యుదీకరణ లాంటి అభివృద్ధి పనులను, అదేవిధంగా వంగూరు మండల కేంద్రంలో సమీకృత భవన నిర్మాణం, వంగూరు నుంచి జూపల్లి వరకు, సర్వారెడ్డిపల్లి నుంచి వంగూరు మీదుగా కొండారెడ్డిపల్లి డబుల్ రోడ్డు విస్తీర్ణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి దసరా రోజు వస్తూ ఉండటంతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని, అందుకు అనుగుణంగా గ్రామంలో కొనసాగుతున్న నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్, వివిధ శాఖల అధికారులు, వంగూరు, అలాగే మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి, ఏనుముల వేమారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ పీటీ ఒకసారి ఇది దసరా ముందు పెట్టుకుంటే వెళ్ళలేదు స్టాండర్డ్గా పార్టీ కూడా అవసరం ఉంటే కూడా అటు ఇబ్బంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నిన్నటి నుండి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో సింగరేణిలోని బొగ్గు గనుల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడి పనులు నిలిచిపోయాయి. వర్ష ప్రభావం వల్ల సత్తుపల్లి పరిధిలోని సింగరేణి జేవిఆర్ కిస్టారం ఓసీలోకి నీరు చేరి రోడ్డు జలమయం అవడంతో సింగరేణిలోని బొగ్గు పనులను నిలిపివేశారు. జేవిఆర్ కిస్టారం ఓసీలలో వర్షపాతం 50 మిల్లీమీటర్లు 50 మిల్లీమీటర్ల నుంచి 59 మిల్లీమీటర్లకు నమోదవడంతో 1,65,000 క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వడానికి మరియు 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడిందని, తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభించేది తెలియజేస్తామన్నారు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి తిమ్మాజిపేట
తెలకపల్లి, తాడూర్ మరియు నాగర్ కర్నూలు పట్టణంలోని అర్ధరాత్రి నుండి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి డ్రైనేజీలలో చిన్న చిన్న కాలువలు పొంగి పొర్లుతున్నాయి. నాగర్ కర్నూలులో వర్షపు నీరు వెళ్లే మార్గం సరిగా లేక రోడ్లపైన భారీ ఎత్తున నీళ్లు నిలవటంతో రోడ్లు చెరువులను తలపించేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల బస్టాండ్ పరిసరాలలో వరద నీరు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నీరు కళాశాల ముందు నిలవటంతో చెరువులు, కుంటలను తలపింపచేస్తోంది. నీటిని తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది తెల్లవారుజాము నుండి అష్టకష్టాలు పడుతున్నారు. వర్షంతో పంటలు పచ్చదనంతో కళకళలాడుతూ ఉండటంతో చెరువులు, కుంటలు కిందనే కాక బోర్ల కింద కూడా రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేసుకుంటున్నారు. గత 2 ఏళ్ల నుండి కరువు ఛాయలతోటి వర్షాలు రాక ఇబ్బందులు పడ్డ రైతన్నలు ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సైడ్కి వెళ్ళిపో. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్న పెసర్ల కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకొచ్చిన పెసర్లను శనివారం రాత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్ అంతా కలియ తిరుగుతూ రైతులను అందరినీ ఆప్యాయంగా పలకరించారు. రైతులకు మేలు చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు కల్పిస్తామన్నారు. మార్కెట్లో రేట్ ఎంత ఉంది? గట్ల వడ్డేయాలా మనీ ఏమన్నా రోజు ఆర్థికమని చెప్పాలి. పనికి వచ్చే ఖర్చు కూడా పనికి వచ్చే ఖర్చు అది మనం అనుకోవాలి. దాన్ని ఎట్లా వర్కౌట్ చేస్తారో చేయండి. రైతుకి ఇబ్బంది జరుగుతుంది. తగ్గితే కొద్దిగా ఖర్చు
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి రాజపూర్ ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాలను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం తనిఖీ సందర్భంగా శానిటేషన్ లో భాగంగా మండలంలో బహిరంగ ప్లాట్లతో అలాగే గడ్డి పెరిగి చెత్తా చెదారంతో నిండిపోయి దోమలు పెరిగి వ్యాధులు వస్తున్నాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, వారు నిర్వహిస్తున్నటువంటి విధులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు అన్నింటినీ పెండింగ్ లేకుండా పరిష్కరించాలని అన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి శుక్రవారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చిన అవుట్ పేషెంట్ల సంఖ్యను పిహెచ్సి డాక్టర్ మధుసూదన్ ను అడిగి తెలుసుకున్నారు. కాగా 100కు పైగా అవుట్ పేషెంట్లు వచ్చారని డాక్టర్ తెలిపారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నిర్వహణ, వైద్య సేవల పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ఎంపీడీఓ మత్స్యేంద్ర తదితరులు ఉన్నారు. अच्छा वार्ड 1 की చేస్తారా వార్డ్ 1 95 వార్డ్ 1 తీసుకుంటే అదే మిక్సీ లేకుండా అని టైం మల్లేపల్లి మీకు అక్కడ ల్యాండ్స్ గురించి ఐడియా ఉందా? తెలుసు తీసుకుంటాను. వెరిఫై చేయాలి, ఏదో పాత డేటానా కొత్తగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి జడ్చర్ల ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె ఓపీ విభాగాన్ని సందర్శించి ఎంతమంది చికిత్స కోసం వచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. కాగా 510 మంది అవుట్ పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారని సూపరింటెండెంట్ తెలుపగా, కొంతమంది రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారని, ఏమయ్యిందని అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారితో మాట్లాడుతూ ఎప్పటి నుండి జ్వరం వస్తుందని, ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. ఓపీతో పాటు అలాగే ఓపీతో పాటు మహిళా పురుషుల వార్డులు కూడా, క్యాజువాలిటీని కూడా, చిన్నపిల్లల విభాగం, డయాలసిస్ విభాగాలను అన్నింటినీ పరిశీలించి ఆయా వార్డులలో రోగులతో మాట్లాడారు. డయాలసిస్ విభాగంలో బోర్ నీళ్లు సరిగా రావటం లేదని, మిషన్ భగీరథ నీరు కావాలని కోరగా తక్షణమే మిషన్ భగీరథ త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ హరినాథ్, డాక్టర్ అసదుల్లా తదితరులున్నారు. But are you able to manage? వేరే వాళ్ళ నుంచి కూడా వస్తాయి కదా, తింటున్నాడా? ఇది శాంపుల్ టెస్టింగ్ అది కూడా ఫీవరేనా?
ఎన్ని రోజుల నుంచి? 3 days నుంచి. అది కూడా ఇది మంచి బిల్డింగ్ కదా, బాగా చేసిస్తారు. 4 days project, sir. Last patient was discharged, and right now we do. మంచి చేయట్లేదు. ఆన్లైన్ ఏమైనా పడలేదా? ఎప్పటి నుంచి? But are they able to do back verify? Are they able to do? Double R figures below 2. We have to figure out the problem. B9 న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుండి దంచి కొడుతున్న వర్షానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ భారీ వర్షంతో ఉమామహేశ్వర క్షేత్రం జలమయంగా మారింది. జలపాతాలు భారీ ఎత్తున జాలువారుతున్నాయి. కొండ చర్యలు ఇరిగిపడే ప్రమాదం ఉందని ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.